మీలో ఎవరైనా కాస్కో గార్లిక్ పెప్పర్ సీజన్ చికెన్ డ్రమ్ స్టిక్స్ ట్రై చేశారా? మేమైతే ఇది ఫస్ట్ టైం కొన్నాము. టేస్ట్ చూసినాక ఓకే అనిపించింది. అంటే చప్పగా అనిపించింది. మా పిల్లలకే అసలు వాళ్ళు చప్పగా తింటారు, వాళ్ళకే చప్పగా టేస్ట్ లెస్ గా అనిపించింది. దానికి తోడు మా పిల్లలు అయితే దీని మీద స్కిన్ ఉందా అంటే, మనకి ఇండియన్స్కి ఈ మధ్యలో ఏంటంటే స్కిన్లెస్ బాగా అలవాటు కదా, పిల్లలు దీని మీద స్కిన్ ఉందా అనేసి అసలు సరిగ్గా తినలేదు. వాళ్ళు ఇద్దరు చికెన్ బాగా ఇష్టంగా తింటారు. ఇంకా ఇట్లా కాదు అనేసి సాయంత్రం వీటిలో మన ఇండియన్ స్పైసెస్ అంటే పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లిపాయ పేస్టు, పెరుగు, ఆయిల్, జీలకర్ర, ధనియాల పొడి అన్నీ వేసేసి కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టేసి అవెన్లో ఫాయిల్ కవర్ తోటి కవర్ చేసేసి దాన్ని ఇంకా బేక్ చేసిన. మధ్యాహ్నం లంచ్లో అయితే పెసరపప్పు టమాటా తోటి ఇవి సైడ్కి పెట్టుకొని అట్లా తిన్నాము. ఇంకా ఇట్లా వీటిని మళ్ళీ బేక్ చేస్తున్నా కదా, ఇవి డ్రై ఉంటాయి, ఎట్లా ఏంటి అనేసి బగారా అన్నం వండుదాం అనేసి అనుకుని స్టార్ట్ చేస్తున్నా. కానీ కాకపోతే నా దగ్గర ఏమీ లేవు, కొత్తిమీర, పుదీనా అన్ని. సరే ఉన్నవాటితో చేసేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ చేసిన. అంతకుముందు ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేసి పెట్టుకున్నా. సో అవైతే రెడీగా ఉన్నాయి. ఇంకా అవి కాకుండా అయితే ఇంకా వేరే అయితే ఏం లేవు. హోల్ స్పైసెస్ వేసేసి ఇంకా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి చేద్దాంలే అనేసి అనుకొని స్టార్ట్ చేసేసిన. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అయిపోవడానికి వస్తుంది. యూజువల్గా నేను ఏ వీక్కి ఆ వీక్ చేసుకుంటా, వారానికి ఒకసారి అట్లా ఫ్రెష్గా చేసి పెట్టుకుంటా. ఒకసారి అంతకుముందు బాగా బల్క్లో చేసి పెట్టుకునేది, కానీ ఇంకా ఇప్పుడు అలవాటు బంద్ చేసిన. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొద్దిగా చేసేసుకొని పెట్టుకుంటా. కూరలు కూడా మంచిగా టేస్ట్గా వస్తాయి ఇట్లా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే. ఇక నేను ఫస్ట్ స్పైసెస్ వేసి కొంచెం వేగినాక దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం వేయించుకుని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. తర్వాత మనము బియ్యం నానబెట్టి పెట్టినాం కదా, అవే బియ్యం పోసుకొని పెట్టేసి అవి వెసరు వచ్చినాక ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని పావంతు ఉడికినాక స్టవ్ బంద్ చేస్తున్నా ఇక్కడ. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా సాఫ్రాన్ వేసేసుకొని ఫాయిల్ పేపర్ పెట్టేసి లిడ్ గట్టిగా క్లోజ్ చేసేసి లో మీద ఇంకొక 10 minutes కుక్ చేస్తున్నా. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చికెన్ కూడా మంచి ఫాయిల్ పెట్టి అవెన్లో కుక్ చేసినాం కదా, చాలా సాఫ్ట్గా మంచిగా టేస్టీగా అయింది. రైస్ కూడా బాగుంది, మంచి ఇచ్చింది. కాకపోతే కొద్దిగా డ్రై ఉంది. సో మేమైతే ఎట్లా తిన్నామో చూడండి. ఫస్ట్ మా వారు పొద్దుంది పెసరపప్పు టమాటా ఉంది కదా, అది బగారా అన్నంలో కలుపుకున్నారు. నేనైతే నవ్విన ఎట్లుంటుందో ఏమో అనేసి. తర్వాత నేను తినడం స్టార్ట్ చేసిన, నాకు డ్రై అనిపించింది. నేను కూడా పెసరపప్పు టమాటా వేసుకొని కలుపుకొని తిన్నా. తర్వాత లాస్ట్గా ఫైనల్గా మా అమ్మాయి కూడా అట్లనే తినేసింది. సో అందరం అయితే ఇంకా ఫైనల్గా బగారా చికెన్ పెసరపప్పు టమాటా కలుపుకొని కొద్దిగా రైతా కూడా చేసేసుకొని అది కూడా వేసేసుకొని తినేసినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.